ఓం నమ శివాయ. శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి. ఆ శివుని యొక్క కరుణా కటాక్షాలు మనపైన, మన కుటుంబం పైన ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు శివయ్య సందేశం ఏమిటంటే, భక్త, గొప్ప తీపి కబురుతో ఈ శివయ్య నీ వద్దకు రాబోతున్నాడు. కాబట్టి నా మాటల్ని పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందని అంటున్నారండి. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. అందుకని ముందుగా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. శివయ్య ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశము తన భక్తులకు వినిపించాలని, ఆ సందేశం ద్వారా తన భక్తులకు ఉన్నటువంటి మానసిక వేదనను తొలగించడానికి ఏదో ఒక విధంగా ఇలాంటి సందేశాలని ఇలా పంపుతూ ఉంటారండి. కానీ ఏ బిడ్డకైతే ఈరోజు ఈ సందేశం చేయాలో ఆ బిడ్డకైతే ఖచ్చితంగా ఈ సందేశం అనేది చేరుతూ ఉంటుందని మా యొక్క నమ్మకం అండి. మరి ఆ భక్తునికి ఈ సందేశం ఖచ్చితంగా చేరడం కూడా మన చేతిలోనే ఉంటుంది. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ భక్తుడికైతే ఈరోజు ఈ సందేశం చేయాలనుకుంటున్నారో ఆ భక్తుడు ఖచ్చితంగా ఈరోజు ఈ సందేశము ఖచ్చితంగా చేరుతుందండి. చేరేలా ఆ శివయ్య అయితే ఖచ్చితంగా కూడా చేస్తారండి. తన భక్తుల కోసమే ఏదో ఒక సందేశాన్ని అయితే ఖచ్చితంగా ఆ శివయ్య పంపుతూ ఉంటారు. ఆ శివయ్యే తన భక్తులకి ఈ సందేశం చేరేలా కూడా చేస్తారండి. మరి ఈరోజు శివయ్య సందేశం గురించి తెలుసుకుందాం. భక్త, నీకోసం ఈ శివయ్య గొప్ప శుభవార్త వచ్చాడు. ఒక్కసారి పూర్తిగా ఈ శివయ్య మాటను ఆలకించి చూడు. నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని ఎందుకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకలా బలవంతంగా నిలిపివేస్తున్నావు? అలా దుఃఖాన్ని బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధను అలా నిలిపివేయద్దు. అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతే ఉండదు. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. నీ బాధలు, సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు అలా బాధపడుతున్నావు? నేనున్నాను కదా. నీకు దుఃఖం వస్తే అంచి పెట్టుకోవద్దు, దుఃఖించు. ఆ సమస్య కూడా పూర్తిగా కాలిపోయేంత వరకు, అలా నీ మనసులో ఉన్నటువంటి ఆ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు దుఃఖించు. ఆ దుఃఖంతో అయినా నీకున్నటువంటి బాధ అంతా కూడా వెళ్ళిపోతుంది. నేను ఒప్పుకుంటాను, జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలే తగిలాయి. అలాగే ఎన్నో సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కానీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు నిలబడ్డావు కదా. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా నీ జీవితం ఇలాగే ఉంటుందని మాట మాత్రం అస్సలు ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు నాకు, నా కుటుంబానికి అసలు ఈ సమస్య మీద సమస్య ఏంటి, ఎప్పుడు కూడా సంతోష గడిపే రోజు అంటూ లేదా శివయ్య అని ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చావు కదా. ఆ బాధకు, అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే అతి త్వరలో దొరకబోతుంది. నువ్వు వింటున్న మాట నిజమే. నేనేదో గాడి వేయటం లేదు. నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచుకునేటువంటి మాట కూడా చెప్పడం లేదు. నీ మనసుకు ఈ సంతోషాన్ని కలిగించేటువంటి మాటతోనే ఈ శివయ్య వచ్చాడు. అలాగే నీకు, నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ వస్తే మాత్రం నేను ఎప్పుడూ కూడా ఊరుకోను. ఇప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి ఈ కష్టకాలం అంతా కూడా కేవలము కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ఇక దానికి పూర్తిగా నిండి తొలగిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు. అది నిజంగా చాలా గొప్ప విషయమే, నేను ఒప్పుకుంటాను. కానీ నీలో ఆ బాధ, సమస్య ఉన్నంతసేపు ఆ బరువు నువ్వు మోయడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో నాకు తెలుసు. ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరు దుఃఖించరు. కానీ నీకు వచ్చినటువంటి సమస్యల వలన నువ్వు ఎంత బాధపడ్డావో, నీ కుటుంబం ఎంతగా ఇబ్బందులు పాలయ్యారో నాకు తెలుసు. చీటికి మాటికి నుండి కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు భరించలేంత బాధ నీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నీకు మంచి సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు. మనసంతా కూడా నీ మనసు తీరా
నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు అన్నీ కూడా ఇక నుండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది. అందువలన ఒక్కోసారి దుఃఖించడం కూడా చాలా మంచి విషయమే. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ కూడా మనకు కేవలం వేదననే తీసుకొస్తాయి. ఆ వేదన మనలో పూర్తిగా తొలగినప్పుడు ఆ వచ్చినటువంటి సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో పరిణితి చెందావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతున్నావు. అయితే ఒక్క విషయం మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోతున్నావు. నీ శివయ్య ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటానని ఈ విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు. నేను ఎల్లవేళ నేను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో, ఏ సుఖ సంతోషాల కోసం అయితే నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు దుఃఖించావో అవన్నీ కూడా తప్పకుండా పొందుతావు. ఇక మరీ ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే వారు పుట్టినప్పుడు వారి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసిపెట్టి ఉంచాను. నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలను ఇక నుండి పెట్టుకోవద్దు. అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించుకొని తప్పకుండా వస్తారు. నా యొక్క బలం అంతా కూడా వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. నీ బిడ్డల భవిష్యత్తు నేను బంగారమయం చేస్తాను. ఈ రోజు నుండి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు నువ్వు తప్పక చూస్తావు. నేను నీకు మాట ఇచ్చి మరి చెప్తున్నాను. నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా విజయవంతమవుతుంది. నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ అన్నీ కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి. ఇకపై ప్రశాంతతో కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుంది. మరి ఇన్ని రోజులు నేను అలా దుఃఖిస్తూ ఉండటం వల్ల నా కుటుంబం వలన నా కుటుంబం ఎంత బాధపడ్డామో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో, ఎంత దుఃఖానికి గురయ్యామో ఇవన్నీ కూడా చూస్తూ మరి ఇన్ని రోజులు ఎందుకు శివయ్య మౌనంగా ఉన్నావని నువ్వు నన్ను అడగవచ్చు. కానీ కొన్నిసార్లు కాలం పెట్టేటువంటి పరీక్షలకి నేను కూడా అతీతుణ్ణి. ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలు ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసిందే. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూసావా ఈ రోజు వరకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావో. అలాగే నీ కుటుంబంలో వారికి కూడా ఎవ్వరికీ ఎలాంటి హాని కలగలేదు. అవంతా కూడా నా యొక్క అనుగ్రహం లేకుండా జరిగింది అనుకుంటున్నావా? నీవు నన్ను తలుచుకున్నా, ఒకవేళ తలుచుకోకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యం. ఇన్ని రోజులు నేను అనుకునేటువంటి ఏ కార్యం జరగలేదు. నా జీవితం అంతా కూడా సమస్యలు పాలే అయిందని బాధపడితే ఎలా ఇలాగే జరుగుతుంది? నిరాశలో కూరుకుపోతే ఎలా చెప్పు? నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అసలు మరిపించేలా చేస్తుంది. కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు. శ్రమించడం అనేదే నీ కర్తవ్యంగా పెట్టుకో. అందుకు కావలసినటువంటి శక్తిని, సంపదనివ్వటం నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను. నిన్ను బాధ కురిచేయటమే పనిగా పెట్టడం కొంతమందికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వద్దు. అలాగే కాలం వారికి తప్పకుండా మంచి సమాధానం ఇస్తుందని నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకో. నీకు నీపై ఎంతో నమ్మకం ఉంది. ఏదైనా కానీ నేను సాధించగలను అనేటువంటి అంచనమైనటువంటి విశ్వాసం కూడా ఉంది. కాకపోతే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు, అంతే కదా. ఇప్పటి నుండి నీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. నీ జీవితం అంతా కూడా నువ్వు ఇన్ని రోజులు చూడనంత సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు. వారితో కలిసి నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ జీవితం నువ్వు తప్పక అనుభవిస్తావు. మనస్ఫూర్తిగా ఇక నుండి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటికి పంపు. నీ మనసు అంతా కూడా ప్రశాంతమైన మంచి మంచి ఆలోచనలతో నిన్ను ఉండేలా చేయాలని ఈ శివయ్య ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. నువ్వు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ శివయ్య నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. మరి నాకు అది ఈరోజు శివయ్య యొక్క సందేశం. రేపు మరొక సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.